సార్ ఈ పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్‌ని మెడిసిన్‌తో క్లియర్ చేయవచ్చా? అంటే సర్జరీ లేకుండా ఓన్లీ మెడిసిన్‌తో దీన్ని నయం చేయవచ్చా? ఫస్ట్ స్టేజెస్‌లో ఎప్పుడైతే నొప్పి ఉంటుందండి, అప్పుడు అయితే మాత్రం మెడిసిన్స్ తోటి కంట్రోల్ చేయొచ్చు. ఓకే. కంప్లీట్‌గా అన్ని స్టేజెస్‌కి మాత్రం మెడిసిన్స్ తోటి క్యూర్ అనేది ఉండదండి. హ్మ్. సో, కాళ్ళ నొప్పులు ఉన్నంత వరకు మాత్రం మనం మందులు వాడొచ్చు. ఇంతకుముందు చెప్పిన విధంగా. నిప్పుల వరకు అయితే మెడిసిన్‌తో నయం చేయవచ్చు. అంతకు మించి పుండ్లు అలాంటివి అయినప్పుడు మాత్రం బ్లాక్స్ అప్పుడు మాత్రం ట్రీట్మెంట్ రక్త చేయాలి. సరఫరా పెంచే ప్రక్రియ చేయాలన్నమాట. ఓకే. అండ్ ఇప్పుడు ఇది ఎలా వస్తుంది సార్? అంటే లైఫ్ స్టైల్ ద్వారా వస్తదా? లేకపోతే జెనెటిక్‌గా వస్తుందా ఈ ప్రాబ్లమ్? ఈ లైఫ్ డిసీజ్? స్టైల్‌గా వచ్చే అవకాశం ఉంది. జెనెటిక్‌గా వచ్చే అవకాశం ఉంది. కానీ ముఖ్యంగా మాత్రం లైఫ్ స్టైల్‌లో మనం స్మోకింగ్ ఒకటి చూస్తాము. సెడెంటరీ లైఫ్ స్టైల్. హ్మ్. లేదు అంటే ఎక్సర్సైజ్ లేకుండా ఉండే లైఫ్ స్టైల్, లావుగా ఉండడము. ఓకే. ఎక్కడైతే అథెరోస్క్లెరోటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట ఇవన్నీ. హుహు. దీనివల్ల వస్తుంది మనకి. మరి ఇంకా జెనెటిక్‌గా కూడా వస్తుందన్నారు. జెనెటిక్‌గా కూడా అథెరోస్క్లెరోసిసే ఉంటుంది మనకి. దీనివల్ల వచ్చే అవకాశం ఉంటుంది. లేదా జెనెటిక్‌గా హైపర్ టెన్షన్ ఉన్నా గానీ, హ్మ్. లేదా కిడ్నీ డిసీజ్ ఉన్నా గానీ, హ్మ్. వీళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? రాకుండా జాగ్రత్తలు అంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండడం ఒకటి. హ్మ్. రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడము. ఎక్కువ కొవ్వు పదార్థాలు అంటే అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ కంట్రోల్ చేయడం. తినకుండా ఉండడము. హ్మ్. ఇంకా హెల్తీ ఫుడ్స్ తినడం అండి మెయిన్‌గా. ఓకే. హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఇలాంటివి రాకుండా ఉంటాయి. అవును. అండ్ మీరు ట్రీట్మెంట్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు రక్తనాళాలను ఆహ్, నయం చేయొచ్చు అని చెప్పారు. దాని తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ట్రీట్మెంట్ తర్వాత? సో, ట్రీట్మెంట్ తర్వాత మందులనేవి ఎట్లైనా కంటిన్యూ చేస్తూ ఉంటాము. హ్మ్. రక్త సరఫరా మనకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం యాంటీ ప్లేట్లెట్స్ అనేవి పెడతామండి. హ్మ్. రక్తం పలచబడే మందులు పెడతాము లైఫ్ లాంగ్. హ్మ్. ఇంకా ఈ అథెరోస్క్లెరోసిస్ కోసం స్టాటిన్స్ అనేవి కూడా పెడతాం మనం. లైఫ్ లాంగా సార్? లైఫ్ లాంగ్ వాడాల్సింది ఉంటుంది. లైఫ్ అవునండి. లాంగ్ వాడాల్సొస్తుందా? అబ్బా! ఒకసారి డిసీజ్ వచ్చింది అంటే ఖచ్చితంగా లైఫ్ లాంగ్ వాడాల్సిన అవకాశం ఉంటుంది. సార్ ఈ పీఏడీకి మందులు కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, ఇంతకుముందు చెప్పినట్టు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చేస్తాము. మందులు పెడతాము. మందులు కాకుండా అని అడిగారు కాబట్టి, హ్మ్. కాళ్ళకి పుండ్లు పడకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్‌లో. హ్మ్. డయాబెటిక్స్‌కి గానీ, ఎవరికైతే కాళ్ళ కింద కొంతమందికి న్యూరోపతి ఉన్న వాళ్ళకి స్పర్శ తెలియకుండా ఉంటుందనమాట. హ్మ్. సో, వీళ్ళకి నొప్పి అనేది తెలీదు. అందుకని చెప్పి కాళ్ళకి గాయమైనా గానీ వీళ్ళకి తెలీదనమాట. ఓకే. సో, ప్రొటెక్టివ్ ఫుట్‌వేర్ వాడడం చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. ఇంట్లో అయినా గానీ, బయట అయినా గానీ ప్రొటెక్టివ్ ఫుట్‌వేర్ వాడడం, కాళ్ళకి పుండ్లు పడకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. ఓకే. చిన్న గాయమైనా గానీ వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ చేయడం బెటర్ అండి. అంటే వాళ్ళకి స్పర్శ తెలియదు. బ్లడ్ ఒస్తున్నా, దెబ్బ తగిలినా స్పర్శ నొప్పి అనేది తెలవదు. తెలీదు కాబట్టి ఆ! వాళ్ళు హాస్పిటల్‌కి వెళ్ళాలనుకోరు, చూపించుకోరు గూడా. ఆ! పుండు పడి కొంచెం కొంతమందైతే చీము గూడా పడుతుంది. దాని తర్వాత వేరే వాళ్ళు చూసి చీము పడుతుంది, వాసన వస్తుందని చెప్తే అప్పుడొస్తారనమాట. ఓకే. అప్పటి వరకు వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఆ కాళ్ళు తీసేయాల్సొస్తుందని చెప్పారు ఇంతకుముందు. ఈ ఈ ఆ! స్టేజ్‌లోనేనా ఈ సార్? స్టేజ్‌లో నెగ్లెక్ట్ చేస్తే మాత్రం హ్మ్. అంటే మనం బ్లడ్ సప్లై పెంచే అవకాశం ఖచ్చితంగా బ్లడ్ సప్లై పెంచే ప్రక్రియ చేయాలి. ఓకే. అప్పటికి చేయకుండా అలానే వదిలేస్తే మాత్రం ఇన్ఫెక్షన్ వచ్చి గానీ, రక్త సరఫరా తీవ్రంగా తగ్గిపోయి మాత్రం కాళ్ళు తీసే అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే సో, సార్. చిన్న నొప్పి, పుండు ఉన్నాయి గదా అని చెప్పి ఇగ్నోర్ అయితే చేయొద్దు. హ్మ్. ఒకసారి మీకు ఈ లక్షణాలు ఉంటే మాత్రం వాస్కులర్ సర్జన్‌ని ఖచ్చితంగా కన్సల్ట్ చేయండి. ఓకే. ఏ చిన్న దెబ్బ తగిలినా, చిన్న పుండు కనిపించినా కూడా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. నెగ్లెక్ట్ చేయకూడదు. డయాబెటిస్ ఉన్న వాళ్ళకి. డయాబెటిస్ ఉన్న